ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. ఒక మనిషి జీవిత వికాసంలో, జీవిత ప్రయాణంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అనేక రకాల స్థితులను చూస్తూ ఉంటాడు. ఒక్కొక్క మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు ఒక్కొక్క స్థితిని గమనిస్తూ ఉంటారు. ఏంటా స్థితి, తర్వాత ఏంటి ఆ వికాసం అని మనం చూసినప్పుడు, ఇప్పుడు పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా మనము మనిషి యొక్క జీవిత విధానం మనం చూస్తుంటే చాలా చేంజెస్ వచ్చాయి, అంటే చాలా మార్పులు వచ్చాయి. కొన్ని మార్పులు విధ్వంసానికి దారితీస్తే, ఒక డిస్ట్రక్షన్ వేలో దారితీస్తే, అంటే కొన్ని అని మనం చెప్పలేము, చాలా రకాల మార్పులు ఒక కన్స్ట్రక్టివ్ వేలో కంటే కూడా డిస్ట్రక్టివ్ వేలోనే ఎక్కువ వికాసం జరిగింది సమాజం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మనిషి యొక్క జీవిత విధానం వేరు, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మనిషి యొక్క జీవిత విధానం వేరు. దీనికి దానికి చాలా తేడా ఉంది. ఎందుకు అసలు ఈ మార్పు అనేది వచ్చింది, ఎందుకు ఈ చేంజ్ అనేది వచ్చింది, అసలు మనిషి జీవితం యొక్క లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి, తర్వాత ప్రకృతిని చూసి, పంచభూతాలను చూసి, చెట్లను చూసి అండ్ పుష్పాలను చూసి ఏం నేర్చుకుంటున్నాడు మనిషి, తర్వాత ఈ భూమి మీద పుట్టాక మనిషి ఏం సాధించడానికి పుట్టాడు, ఇవి మనము ఈ ప్రశ్నలు ప్రతి మనిషి జీవితంలో భౌతికంగా కాకపోయినా తను ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు, తనలో తాను మమేకమైపోయి జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషి లోపల ఉదయించేటటువంటి ప్రశ్నలు. అంటే శరీరము, మనసు, బుద్ధి, తర్వాత గుణాలు, స్వభావము, వీటన్నిటినీ దాటి ఎప్పుడైతే ఒక వ్యక్తి గుణాతీత, తర్వాత పంచభూతాలకి అతీతంగా, ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళి ఒక స్థిత ప్రజ్ఞతతో, జ్ఞానంతో, సత్యంతో, ధర్మంతో జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వాళ్ళ లోపల అనేక రకాల మార్పులని మనం గమనిస్తున్నాం. గమనించడమే కాకుండా వారి ద్వారా ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వారి జీవితాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు భక్తి మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు భగవంతుణ్ణి ఒక మూర్తి రూపంలో ఆరాధిస్తారు. ఈ మూర్తి రూపంలో ఆరాధిస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, భగవంతుడు అంటే ఒక విగ్రహం, భగవంతుడు అంటే ఒక దేవాలయం, భగవంతుడు అంటే ఒక మూర్తి. అంటే వాళ్ళకి ఆ మూర్తి లోపల ఉండేటటువంటి ఆ నిరాకార తత్వం గురించి తెలీదు. కేవలం మూర్తిని మాత్రమే ఒక దేవతా స్వరూపంలాగా చూస్తారు. సరే, ఆ మూర్తి పూజ ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ నుంచి పత్రం, పుష్పం, ఫలం, తోయంతో ఆ మూర్తిని అభిషేకిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ కల్చర్ అనేది ఎందుకు వచ్చింది? అసలు ఈ భక్తి మార్గంలో ఈ మూర్తి పూజకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎస్పెషల్లీ ప్రపంచంలో మనకి చాలా రకాల వస్తువులు కనబడతాయి. కేవలము ఆకులతో, పూలతో, నీళ్ళతో, తర్వాత పండ్లతో ఈ యొక్క అభిషేకం అనేది ఎందుకు చేస్తారు? వీటితోనే ఎందుకు పూజిస్తారు? ఇప్పుడు కొంతమంది దేవతా రూపాలని ఆకులతో పూజిస్తారు, చాలా వరకు పుష్పాలతో అభిషేకిస్తారు, తర్వాత నీళ్ళతో చేస్తారు, పాలతో చేస్తారు, అవునా, రకరకాల పదార్థాలతో చేస్తారు. కానీ ఎక్కువగా మనము ఈ పూజా నియమాలతో మనం చూస్తూ ఉంటే కూడా ఎక్కువగా చెప్పుకునేది పత్రం, పుష్పం, ఫలం, తోయం. అంటే ఆకు, పూలు, తర్వాత పండ్లు, నీళ్ళు. ఇది భగవంతుడికి, అంటే వీళ్ళు దేవతా రూపంగా భావించే భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు. అసలు దీని వెనకాల ఉండేటటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏంటి, దీని వెనకాల ఉండేటటువంటి ఒక ట్రూత్ ఏంటి అని మనము ఒక కూలంకుషంగా మనము తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క సంఘటనని మనము అనలిటికల్గా చూసినప్పుడు, ఒక రీసెర్చ్తో చూసినప్పుడు
ప్రతిదీ కూడా ఒక దైవత్వాన్ని, ఒక దివ్యత్వాన్ని, తర్వాత ఒక పవిత్రతని సంతరించుకొని ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతిలో ప్రతి ఒక్క కణము, ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క స్థితి కూడా చాలా ఇన్నర్గా చూసినప్పుడు చాలా ప్యూరిటీగా కనబడుతుంది, అవుటర్గా చూసినప్పుడు అగ్లీగా కనబడుతుంది. అంటే ఆ అగ్లీనెస్ అనేది ఎందుకు వచ్చింది అంటే భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు రకరకాల స్థితులలో ఈ అహంకారం అయితేనేమి, అజ్ఞానం అయితేనేమి, ఈ అరిషడ్ వర్గాలు అయితేనేమి, ఇవన్నీ కూడా అలముకొని ప్రతి జీవి కూడా కురూపంగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రకృతిలో కూడా మనం చూసే దృష్టిని బట్టి కొంతమందికి పవిత్రంగా కనిపిస్తుంది, కొంత చెడులో కూడా మంచిని చూసే వాళ్ళకి అది పవిత్రంగా కనిపిస్తుంది, మంచిలో కూడా చెడు చూసే వాళ్ళకి అది అపవిత్రంగా కనిపిస్తుంది. అంటే అది వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి వాళ్ళు దాన్ని ఎనలిటికల్గా చూస్తారు. అలా చూడడమే కాకుండా ఒక జడ్జ్ చేస్తారు, దాని మీద కామెంట్ చేస్తారు, చేసి ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పి అక్కడ ఫిక్స్ అయిపోతారు. సో అలా ఫిక్స్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క జీవిత వికాసం అనేది ఆగిపోయింది. ఇప్పుడు మనము భక్తి మార్గంలో ఈ దేవాలయ స్థాపన, ఈ మూర్తి పూజ, దీని గురించి మనం తీసుకుంటే దీని వెనకాల ఉండే ఆధ్యాత్మిక సత్యం ఏంటి అని మనము తెలుసుకుంటే మూర్తి పూజ నుంచి నిరాకారంలోకి ఎలా వెళ్ళాలి అనేది మనము అర్థం చేసుకోవాలి. అందుకే మనకి పూర్వకాలం నుంచి అంటే రాయిలో మనం భగవంతుడిని చూడగలిగితే కదిలేటటువంటి జీవులలో, ప్రకృతిలో, సమస్త విశ్వంలో, మనుషులలో కూడా మనం ఆ దైవత్వాన్ని చూస్తాము, ఆ దివ్యత్వాన్ని చూస్తాము అని మనకి ఈ రాయిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్మి దాన్ని ఆరాధించమని కల్చర్ అనేది భారతదేశంలో అభివృద్ధి చేయడం జరిగింది. అయితే దీనికి మనము ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4 నుంచి ఎందుకు ఎస్పెషల్లీ మనకి సమర్పిస్తారు అంటే ఇప్పుడు ఆకులు కానీ, పూలు కానీ, నీళ్లు కానీ, పండ్లు కానీ ఈ 4 ప్రకృతి నుంచి వచ్చాయి. అయితే ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి వీటిని మళ్ళీ ఆ ప్రకృతిని సృష్టించినటువంటి ఆ భగవంతుడికి సమర్పించడం అనేది ఒక విధంగా అవివేకం లాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయన సృష్టించిన సృష్టిలోనే మనం తీసుకొని వెళ్ళి ఆయనకు సమర్పిస్తున్నాం. ఇప్పుడు ఆకులు కానీ, పూలు కానీ, నీళ్లు కానీ, పండ్లు కానీ ఇవన్నీ కూడా ఆయన కోసమే వికసించాయి, ఆయన కోసమే పూసాయి, ఆయన కోసమే ప్రవహిస్తున్నాయి. అన్నీ ఆయన సృష్టిలో భాగమే కదా. మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆయనకు ఎందుకు సమర్పించాలా? అసలు ఏంటి దీని వెనకాల ఉండే అంతరార్థం ఏంటి అని మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనము నీటి విషయానికి వచ్చినప్పుడు ఏంటి ఆ నీటి విషయం అంటే ఇప్పుడు మన శరీరంలో కూడా 70% నీరు ఉంటుంది. ఈవెన్ భూమి మీద కూడా 70% నీరు ఉంది, 30% మాత్రమే ల్యాండ్. అంటే 30% ల్యాండ్, 70% వాటర్ భూమి మీద. మన శరీరం కూడా భూమి తత్వంతో తయారైంది కాబట్టి మన లోపల కూడా 70% వాటర్ ఉంటుంది, 30% మాత్రమే మనకి ఘన పదార్థం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే నీటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, నీటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీటి యొక్క స్వభావం ఏంటి ఏంటి అంటే అన్నిటినీ కడిగేస్తుంది, అన్నిటిని శుభ్రం చేస్తుంది. అంటే నువ్వు బంగారం కడిగినా శుభ్రం అవుతుంది, తర్వాత బురద కాళ్ళు కడుక్కున్నా శుభ్రం చేస్తుంది. ఇది బురద ఉంది, ఇది నేను శుభ్రం చేయను, లేదా ఇది బంగారం కాబట్టి నేను దీన్ని క్లీన్ చేస్తాను అని చెప్పి నీరు అంటుందా? అనదు. దానికి ఎలాంటి భేదభావం లేదు, అది అన్నిటినీ సమానంగా చూస్తుంది. తర్వాత నీరు ఎప్పుడు కూడా పల్లానికి ప్రవహిస్తూ ఉంటుంది, అంటే ఎటు ఏటవాలుగా ఉంటే అటు ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా జీవితం అనేది కూడా ఒక నదీ ప్రవాహం లాంటిదే, ఒక నీటి లాంటిదే. ఆ నీటి ప్రవాహం చివరికి చేరి ఎక్కడగా కలుస్తుంది? మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. అంటే ఈ నీరుతో అభిషేకం చేయడంలో ఉండేటటువంటి అంతరార్థం ఏంటి అంటే ఒకటి బయట ప్రకృతిలో ఉండేటటువంటి నీటిని సమర్పిస్తున్నాము అనేది ఒకటి అంతరార్థం అయితే నీ లోపల కూడా ఉండేటటువంటి జలతత్వాన్ని, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ జలతత్వం ఎలా ఉంది
అంటే ఇక శారీరకంగా మనం పక్కకు పెడితే మన భౌతిక శరీరం తప్పించి ప్రతిదీ కూడా ఆ చైతన్య తత్వమే, శక్తి తత్వమే అని చెప్పి మనం తెలుసుకున్నాము. అంటే అట్లీస్ట్ థియరీ పరంగా కూడా కొన్ని విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క శక్తి అనేది కూడా ఎలా ఉంది? నీటి ప్రవాహం లాగా ఉంది. అయితే ఎప్పుడైతే మనము ఈ జలంతో అభిషేకం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం డైలీ స్నానం చేస్తున్నాం, మనం కూడా అభిషేకం చేసుకుంటున్నాం కదా, తల నుంచి పాదాల వరకు. అంటే ఆ విగ్రహానికి అభిషేకం చేసినా, నువ్వు రోజు స్నానం చేసినా రెండు ఒకటే కదా. అంటే ఒకవేళ శరీరం అనేది నిజంగా పవిత్రమైనటువంటి దేవతా విగ్రహం లాగా నువ్వు పెట్టుకుంటే, నీ శరీరానికి చేసే అభిషేకము ఆ దేవాలయంలో విగ్రహానికి చేసే అభిషేకం ఒకటే. దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు. అందుకే అన్నారు దేహమే దేవాలయం అని అంటారు. ఈ దేహం దేవాలయం అయిపోయినప్పుడు ఇప్పుడు మన లోపల, అంటే భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి, ప్రతి కణంలో, ప్రతి జీవిలో, మనిషిలో, చెట్టులో, ప్రతి దాంట్లో ఉంటాడు అనుకున్నప్పుడు మన లోపల కూడా ఉన్నాడు కదా. మరి ఉన్నప్పుడు మనం డైలీ మన శరీరం అనేది ఒక పవిత్రమైనటువంటి విగ్రహం, ఒక దేవతామూర్తి మనం అనుకున్నప్పుడు మనం రోజు చేసేటటువంటి స్నానం ఏంటంటే అది కూడా అభిషేకమే. తర్వాత ఇప్పుడు మనం తినే భోజనం ఉంది, ఆహారం తీసుకుంటున్నాము. ఆహారాన్ని నువ్వు ప్రసాదంలాగా తీసుకుంటావా, లేదంటే అదొక జడ పదార్థంలాగా తీసుకుంటున్నావా, లేకపోతే కడుపు నింపడానికి తీసుకుంటున్నావా, బ్రతకడం కోసం తింటున్నావా, తినటం కోసం బ్రతుకుతున్నావా? దాన్ని బట్టి నీకు ఆహారం అనేది అది ప్రసాదం అయిపోవాలా, కేవలం భోజనం కావాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు భగవంతుడి ముందు సమర్పించేటటువంటి ప్రసాదం, అది పండు కావచ్చు, నైవేద్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ సమర్పించేటప్పుడు మనం ఏ భావంతో సమర్పిస్తాము? అక్కడ మన భావం ఏముంటుంది అంటే ఇది మనం భగవంతుడికి సమర్పిస్తున్నాము అని చెప్పి అంటాం. అదేవిధంగా మనం భోజనం చేస్తున్నప్పుడు కూడా మన లోపల ఉండేటటువంటి భగవతత్వానికి ఒక నైవేద్యంలాగా మనం పెడుతున్నాము అని మనం అనుకున్నప్పుడు అది తప్పకుండా దానికి చేరుతుంది. అందుకే ఏమంటారంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే మనం తినే అన్నం కూడా మన లోపల ఉండేటటువంటి ఈ యొక్క శక్తికి, ఈ యొక్క చైతన్యానికి ఒక దైవత్వంలాగా భావించి మనం సమర్పిస్తున్నాము అనుకున్నప్పుడు మనము అది ఒక నైవేద్యం అయిపోతుంది. అండ్ అదేవిధంగా పూర్వకాలంలో ఈ బట్టలు ఇవన్నీ ఏమి లేనప్పుడు, అంటే ఈ సమాజాభివృద్ధి క్రమంలో ఈ బట్టలు అవి ఏం లేనప్పుడు ఆదిమానవుడి కాలం తర్వాత, ఒకప్పుడు బట్టలు లేకుండా తిరిగాడు కదా ఆదిమానవుడు, ఎందుకంటే బట్టలు ఎట్లా వేసుకోవాలో తెలీదు. తర్వాత ఏం చేశాడు? ఆకులు అలమలు కట్టుకున్నాడు, ఆకులతో శరీరాన్ని దాచుకున్నారు. ఇప్పటికీ మనం కొన్ని జాతులలో చూస్తే ఇప్పటికీ వాళ్ళు ఆకులతో వాటితో చేసినటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు. అంటే ఈ ఆకులు అనేవి ఏం చేసినాయి? మీకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చాయి, అంటే మీ శరీరాన్ని కాపాడాయి, తర్వాత మీ అభిమానాన్ని కాపాడాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రకృతికి పచ్చదనాన్ని ఇచ్చాయి. నీ ఇంటి గుమ్మానికి కడితే ఒక పచ్చదనం ఇచ్చింది. ఆ పచ్చదనం దేనికి ప్రతీక? ఆ గ్రీన్ కలర్ దేనికి ప్రతీక అంటే ఒక సౌభ్రాతృత్వం, అంటే ఒక శాంతి, ప్రాస్పెరిటీ. అండ్ తర్వాత ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో, ఇన్ని ఆజ్ఞాచక్రం యొక్క కలరు, తర్వాత ఆకుల యొక్క కలరు ఒకటే. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రేమతత్వం. ఇప్పుడు చెట్టుకి చాలా ఆకులు ఉంటాయి, పూల కంటే ఆకులే ఎక్కువ ఉంటాయి. ఆ ఆకులు ఉండడం ద్వారా ఆ చెట్టుకి జరిగే లాభం ఏంటి? ఆ చెట్టు ద్వారా ప్రతి జీవికి జరిగే లాభం ఏంటి? కొన్ని ఆకులు మనం తింటాం, కొన్నిటితో మనం ఇల్లు కప్పుకుంటాం. తర్వాత ఇక కొంచెం ఆదివాసీలు వాళ్ళు అలా ఉంటే వాళ్ళు ఒళ్ళు కప్పుకుంటారు. కొన్ని ఆకులతో మనము రకరకాల పదార్థాలు తయారు చేస్తూ ఉంటాం. కొన్ని ఆకులు భగవంతుడికి సమర్పిస్తూ ఉంటాం, అవునా? ఇంకొన్ని ఆకులు ఉండడం వల్ల ఆకులు తెంపం మనం. ఆకులు ఉన్నాయి కాబట్టి ఆ చెట్టు కింద నీడ వచ్చింది, ఆ నీడ కింద మనం సేద తీరుతూ ఉంటాం. తర్వాత ఇంకొన్ని ఆకులు మనకు వైద్యానికి పనికొస్తున్నాయి. అట్లా రకరకాలుగా, అంటే ఆ చెట్టు అనేది ఒక ప్రేమతత్వంతో, పరోపకారంతో తన ఆకులని ఇచ్చి నిన్ను అన్ని విధాలుగా కాపాడుతోంది అనేది మనకు ఒకటి అర్థమైపోతుంది. సో ఇట్లా అంటే ఒక ప్రేమతత్వాన్ని, ఒక సౌభ్రాతృత్వాన్ని,
ఒక శాంతిని, ఆ పచ్చదనం అనేది మనకు అందిస్తోంది. ఇంకోటి ప్రకృతికి అందాన్ని ఇస్తోంది. అందుకే మనం ఏదైతే ప్రకృతికి అందాన్ని ఇస్తుందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ దేవతా విగ్రహానికి మనం అలంకరిస్తున్నాం. ఒకప్పుడు మనిషి అలంకరించుకునేవాడు ఆకులతో, కానీ అది రాను రాను సమాజాభివృద్ధి క్రమంలో ఏం జరిగింది, ఈ బట్టలు వచ్చేసాయి, రకరకాల అభివృద్ధి జరిగింది కాబట్టి మనం బట్టలు నేసుకోవడం స్టార్ట్ చేశాం కాబట్టి ఆకుల బదులు బట్టలు కట్టుకుంటున్నాం. ఒకప్పుడు ఆదిమానవుడి కాలంలో ఆకులే కట్టుకొని ఉండేవాళ్ళు. సో అట్లా ఒకప్పుడు నీ సిగ్గు అభిమానాన్ని కాపాడింది. తర్వాత చెట్టు అనేది మళ్ళీ నీడనిస్తోంది, ఆ ఆకులు నీడనిస్తున్నాయి. కొన్ని వైద్యానికి వెళ్ళిపోతున్నాయి, కొన్ని ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, కొన్ని దేవత ఆరాధనకు ఉపయోగపడుతున్నాయి. ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాలుగా ఒక చెట్టులో ఉండేటటువంటి ప్రతి ఒక్క చెట్టు దాని యొక్క ఆకులు, రెమ్మలు, కొమ్మలు అన్నీ కూడా మనిషికి ఉపయోగపడుతున్నాయి. మళ్ళీ ఇదంతా ప్రకృతికి ఒక వరం లాగానే, అంటే ఏదైతే అవి ప్రకృతి నుంచి తీసుకుంటున్నాయో వాటి సర్వస్వము ప్రకృతికి సమర్పిస్తున్నాయి. ఎక్సెప్ట్ మనిషి, ప్రతి జీవి అదే చేస్తోంది. ప్రతి జీవి అంటే సూక్ష్మజీవుల దగ్గర నుంచి రకరకాల జీవులు ఏం చేస్తున్నాయి, ఏదైతే అవి తీసుకుంటున్నాయో ప్రకృతి నుంచి, ఏదైతే అది సంపాదిస్తున్నాయో ఏది మిగుల్చుకోకుండా సర్వస్వము మళ్ళీ ప్రకృతిలో ఉండే ప్రతి జీవికి ఉపయోగపడేలాగా ధారపోస్తున్నాయి. అందుకే మనం భగవంతుడికి ఆకులు సమర్పిస్తూ ఉంటాం. ఎందుకు సమర్పిస్తామంటే ఆకులు అనేవి పచ్చదనానికి, సౌభాగ్యానికి, ఒక శాంతికి, తర్వాత ప్రేమతత్వానికి ఒక ప్రతీక. తర్వాత ఇంకేం సమర్పిస్తారు, పుష్పాలు సమర్పిస్తారు. మరి పుష్పాలు ఎందుకు సమర్పిస్తారు, అసలు యాక్చువల్గా ప్రకృతి కోసం, ప్రకృతిలో మనం చూస్తుంటే ఆ పూలు, ప్రతి పువ్వు వికాసం అనేది ఆయన కోసమే వికసించాయి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఎందుకు పెడుతున్నాం? ఒక విధంగా చెప్పాలంటే అవసరం లేదు. వాస్తవానికి భగవంతుడికి ఒక చిన్న గుడి, ఒక చిన్న గర్భగుడి, ఒక చిన్న విగ్రహంతో సరిపోయింది ఆయన స్థలము. ఇంట్లో కూడా చిన్న గూడు కడతారు కదా, లేదా చిన్న రూమ్ కట్టి ఇది దేవతా మందిరం అంటారు. అసలు ఈ సమస్త విశ్వమే ఆయన మందిరము. ఆయనకు మళ్ళీ సపరేట్గా కట్టేసి ఆ విగ్రహం పెట్టేసి ఇది దేవుడు గది, ఇది ఈ గది, ఆ గది అనుకుంటూ మనం జీవిస్తున్నాం. ఒక విధంగా మనం విరాట్ అస్తిత్వంలో చూడాలంటే ఈ సమస్త విశ్వమే ఆయన మందిరం. ఆయన లేని ప్లేసు లేదు. ఆయన ప్రకృతిలో ఆయన సృష్టించినటువంటి ప్రకృతిలో పూసిన పూలను తీసుకొని వచ్చి మనం మళ్ళీ ఆయనకి సమర్పిస్తున్నాం, ఆ పుష్పాలను సమర్పిస్తున్నాం. కానీ అసలు సమర్పించాల్సిన పుష్పాలు అవి కాదు. నీ వైపు నుంచి నువ్వేం సమర్పిస్తావు, అది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇక్కడ మనకి భాగవతంలో ఒక పద్యం వస్తుంది. ఏంటి అంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, ధ్యాన పుష్పం, తప పుష్పం, యోగ పుష్పం తథైవక, సత్యం అష్టవిధం పుష్పం, విష్ణుం ప్రీతికరం భవేత్ అని వస్తుంది. అంటే నీ వైపు నుంచి నువ్వే పుష్పాలు సమర్పిస్తావు భగవంతుడికి. ఆయన ప్రకృతిలో పూసిన పుష్పాలు తీసుకొచ్చి ఆయనకు సమర్పిస్తే ఏం లాభమేం లేదు. మరి నీ వైపు నుంచి నువ్వేం సమర్పిస్తావు అంటే మొదటిది అహింస, రెండవది సత్యము, మూడవది ఇంద్రియ నిగ్రహము, నాలుగవది మనో నిగ్రహము, తర్వాత ఐదవది ధ్యానము, తర్వాత ఆరవది సత్యము, తర్వాత ఏడవది ధర్మము, తర్వాత ఎనిమిదవది ఏంటి అంటే సమస్త నీ జీవితాన్ని అంకితం ఇవ్వడం. ఇలాంటి పుష్పాలు నీ వైపు నుంచి ఎవరైతే సమర్పిస్తారో అలాంటి భక్తులు నాకు ప్రియమైన వాళ్ళు, అంటే భగవంతుడికి ప్రియమైన వాళ్ళు అని చెప్పి భాగవతంలో చెప్పడం జరిగింది. దీని గురించి ఎవరైనా ఆలోచిస్తారా? అంటే నీ లోపల ఎప్పుడైతే నువ్వు హింసని వీడి అహింసలోకి వస్తావో, ఇంద్రియాలని కంట్రోల్ చేసి ఇంద్రియ నిగ్రహంలోకి వస్తావో, మనో నిగ్రహంలోకి వస్తావో, తర్వాత ధ్యానంతో, తపస్సుతో, సాధనతో, తర్వాత నిష్ఠతో, సత్యంతో, ధర్మంతో, ఇలాంటి పుష్పాలు మనం ఆయనకి సమర్పించాలి. అంతేకాని ఆయన ప్రకృతిలో పూసిన పూలని కాదు. తర్వాత ఈ పత్రం అయిపోయింది, పుష్పం అయిపోయింది, ఫలం అయిపోయింది. ఇప్పుడు ఫలం అంటే ఏంటి? చెట్లకి పూసినటువంటి పండ్లు, కాయలు అవన్నీ తీసుకొచ్చి మనం సమర్పిస్తూ ఉంటాము. అసలు నీ జీవితంలో నువ్వు కర్మ చేసి, నువ్వు మంచి పనులు చేసి, దాని నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని
భగవంతుడికి సమర్పించాలి. ఒక విధంగా చెప్పాలంటే ఫలం అంటే ఫలితం. ఒక విధంగా అంటే ఏదైతే నువ్వు కర్మ చేస్తావో దానికి ఎలాంటి ఫలితం వచ్చింది, ఎలాంటి ఫలం వచ్చింది, నువ్వు దాన్ని ఎలా అందుకున్నావు, అది ఎంతమందికి ఉపయోగపడింది. అంటే భూమి మీద మనం చేసేటటువంటి ప్రతి పని, ప్రతి కర్మ, దాని నుంచి వచ్చేటటువంటి ఫలితము అది ఒకవేళ లోక కళ్యాణం కోసమో, సమాజ కళ్యాణం కోసమో, మానవ కళ్యాణం కోసమో, జీవి కళ్యాణం కోసమో నువ్వు చేసిన ప్రతి పని, దాని నుంచి వచ్చినటువంటి ఫలితము నువ్వు ఎప్పుడైతే విశ్వానికి సమర్పిస్తావో అదే నిజమైనటువంటి ఫలాన్ని సమర్పించినట్టు భగవంతుడికి. అంతేగాని నువ్వు చెట్టు నుంచి వచ్చిన కాయలు పండ్లు కోసుకొచ్చి దేవుడికి పెడితే ఏ దేవుడు వరం ఇవ్వడు అక్కడ. అసలు ఇది దాని లోపల ఉండే అంతరార్థం ఇది. దీన్ని అర్థం చేసుకోకుండా భౌతికంగా జీవిస్తున్నారు మనుషులు. కాబట్టి పుష్పాలు నీ వైపు నుంచి ఏం సమర్పిస్తావు, నువ్వు ఎంత మంచి కర్మలు చేసి దాని నుంచి వచ్చిన ఫలితాన్ని సమాజానికి ఎలా అందిస్తున్నావు, విశ్వానికి ఎలా అందిస్తున్నావు, మానవ కళ్యాణం కోసం ఏం చేస్తున్నావు, జీవి యొక్క కళ్యాణం కోసం నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వేం సాధించావు ఫస్ట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు అక్కడ నుంచి స్వాధీనం అనేది మొదలవుతుంది. అసలు మనిషి ఇక్కడ మనకు ఒక చిన్న కథ కూడా చెప్తారు. ఏంటి అంటే ఒక భక్తుడు తెల్లవారుజామున లేచి దేవాలయానికి వెళ్తున్నప్పుడు భగవంతుడికి ఏదో ఒకటి తీసుకెళ్దామని చెప్పి వెతుకుతూ పోతూ ఉంటాడు. సరే నీళ్లు తీసుకెళ్దామా, పాలు తీసుకెళ్దామా, పుష్పాలను తీసుకెళ్దామా, ఆకులను తీసుకెళ్దామా అని చెప్పి ఒక్కొక్క దాని దగ్గర పోతూ ఉంటే నీళ్లు తీసుకెళ్దామనేసరికి అప్పటికే చేపలు ఎంగిల్ చేసాయి, ఈ నీళ్లు పనికిరావు అభిషేకానికి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే పాలతో అభిషేకం చేద్దామనుకుంటే ఆల్రెడీ ఆ దూడ అక్కడ ఆవు పాలను ఎంగిల్ చేసింది, అది పనికిరావు అనుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఈ యొక్క పుష్పాలను తీసుకెళ్దామని చూస్తే తుమ్మెద ఎంగిల్ చేసింది, మళ్ళీ ఎంగిలిపోయినవి ఏమి ఆయనకు సమర్పించాలి అని అట్లా వెళ్ళిపోతాడు. అట్లా ప్రకృతిలో ఏది చూసినా ఏదో ఒక జీవి దాన్ని ఎంగిల్ చేసింది అని చెప్పి ఏమీ తీసుకెళ్లకుండా ఖాళీ చేతులతో దేవాలయానికి వెళ్తాడు. అప్పుడు ఆ భక్తుడు ఏం చేస్తాడు, ఆ దేవతా విగ్రహం దగ్గర నిలబడి ఒక విషయం చెప్తాడు. ఏంటి అంటే, చూడు, పాలు తెద్దామనుకున్నా, నీళ్ళు తెద్దామనుకున్నా, పుష్పాలు తెద్దామనుకున్నా, రకరకాల స్థితిలో వెతికా నీకేమి ఇవ్వగలను నేనని చెప్పి, కానీ ప్రతి చోట ఏదో ఒకటి ఎంగిల్ చేసింది, ఆ ఎంగిల్ అయిపోయింది, నేను నీకేం సమర్పించాలా అని చెప్పి ఆ భక్తుడు ఏమంటాడంటే, ఎంగిలి కానీ నా హృదయం ఉంది తీసుకో అని అంటాడు. నా హృదయాన్నే ఒక పుష్పంలాగా నీకు సమర్పిస్తున్నాను, పవిత్రంగా ఉండే నా హృదయాన్నే పుష్పంలాగా సమర్పిస్తున్నాను, స్వీకరించు అని అంటాడు. దాన్ని ఏమంటారు, హృదయ కమలం. అంటే ఒక మనిషి యొక్క జీవిత వికాసంలో ఒక విధంగా చెప్పాలంటే 3 కమలాలు వికసిస్తాయి. ఒకటి శీల కమలం, రెండోది హృదయ కమలం, మూడవది సహస్రదళ కమల వికాసం. అసలు మనిషి నిజంగా ఒక లోక కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం, భగవంతుడి కోసం లేదా సమాజం కోసం ఏదైనా చెయ్యాలి అంటే ఏం చేయాలా? ఒకటి విజ్ఞాన వికాసం చేసుకోవాలి, తర్వాత జ్ఞాన వికాసం చేసుకోవాలి, తర్వాత జాగృతి దీపాన్ని వెలిగించుకోవాలి, తర్వాత జీవిత దీపాన్ని వెలిగించుకోవాలి, ప్రాణదీపాన్ని వెలిగించుకోవాలి. నిజంగా హారతి దీపాలు ధూపాలు ఏమన్నా వేస్తే నీ ప్రాణదీపాన్ని వెలిగించుకోవాలి, నీ లోపల జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి, తర్వాత నీ లోపల చైతన్య దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించుకొని ఆయనకు హారతి ఇవ్వండి, అప్పుడు ఆయన సంతోషపడతాడు. అదేవిధంగా పుష్పాలను సమర్పిస్తే ఏం సమర్పించాలి? శీలకమలం. అంటే నువ్వు జీవితంలో ఇందాకని చెప్పినట్టు అహింసతో, సత్యంతో, ధర్మంతో, సత్ప్రవర్తనతో, తపస్సుతో, సాధనతో నువ్వు జీవించినప్పుడు ఆటోమేటిక్గా నీ క్యారెక్టర్ ఎప్పుడైతే సెట్ అయిపోతుందో అప్పుడు శీలకమలాన్ని సమర్పిస్తారు. అదేవిధంగా ప్రేమ, భక్తి, మానవత్వము, కరుణ, మైత్రి, ముదిత, ఉపేక్ష, ఈ 4-5 క్వాలిటీస్ మీ లోపల వికసించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? మీరు హృదయ కమలాన్ని సమర్పిస్తారు. ఎప్పుడైతే తపస్సును పెంచి, సాధనని పెంచి, మీ లోపల ఉండేటటువంటి ఈ యొక్క శక్తిని పెంచుకొని మీరు ఎప్పుడైతే ఇంకా ముందుకెళ్తే ఒక జ్ఞానాన్ని అందుకుంటారో, జ్ఞాన నేత్రం ఎప్పుడైతే మీ లోపల ఓపెన్ అవుతుందో అక్కడ సహస్రదళ కమల అంటే 1000 రేకుల బంగారు కమలాన్ని సమర్పిస్తారు. ఇది నిజమైనటువంటి పూజ, ఇది నిజమైనటువంటి ఆరాధన, ఇదే నిజమైనటువంటి భక్తి. ఇది అందుకే ఏమంటారంటే దీన్ని అల్టిమేట్ ఫ్లవరింగ్ అంటారు. అల్టిమేట్ ఫ్లవరింగ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే అంతిమంగా వికసించడం.
పుష్పం దేనికి గుర్తు? వికాసానికి గుర్తు. అది పుట్టినప్పుడు చిన్న మొగ్గలాగా పుడుతుంది. ఏం చేస్తుంది? ఒక్కొక్క రేకు వికసిస్తూ 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 ఒక అందమైన పుష్పంలాగా తయారవుతుంది. అది ఏ పుష్పమైనా సరే అందమైన పుష్పంలాగా తయారవుతుంది. అదేవిధంగా మనిషి కూడా ఒక మొగ్గలాగా ఉంటాడు. పుట్టినప్పుడు ఒక విత్తనంలాగా, అక్కడి నుంచి చిన్న మొలక, తర్వాత చిన్న మొక్క, చిన్న చెట్టు, దానికి ఒక పుష్పం వచ్చినప్పుడు ఫస్ట్ మొగ్గలాగా వస్తుంది. ఆ మొగ్గ ఏమవుతుంది? మెల్లమెల్లిగా ఒక్క రేకు వికసిస్తూ వికసిస్తూ చిన్న చిన్న పుష్పంలాగా, మధ్యస్థంగా ఉండే పుష్పంలాగా, తర్వాత సంపూర్ణంగా వికసించిన పుష్పంలాగా మనిషి వికసిస్తాడు. అంటే పుష్పం అనేది మన యొక్క జీవిత వికాసానికి ప్రతీక. సో మనం ఎప్పుడైతే సంపూర్ణ వికాసాన్ని తీసుకొని మనం వెళ్తామో, ఎప్పుడైతే ఈ సహస్రదళ కమల వికాసం ఎక్కడైతే జరుగుతుందో అదే నిజమైనటువంటి పూజ, అదే నిజమైనటువంటి ఆరాధన, అదే నువ్వు భగవంతుడికి నీ వైపు నుంచి సమర్పించాల్సినటువంటి పుష్పం. దాన్ని ఏమంటారంటే అంతిమ పుష్పం. అంటే మానవ జన్మ ఎత్తాక ఈ అనేక లైఫ్స్లో ఈ పుష్పాలు, ఆ పుష్పాలు, ఈ నీళ్ళు, ఆ నీళ్ళు, ఈ ఆకులు, ఈ అలమలు, ఇవన్నీ సమర్పించి కొంచెము పుణ్యపార్మి, సత్యపార్మి కొంచెం పెంచుకుంటూ ఒక లైఫ్కి, ఒక స్టేట్కి వచ్చాక మనం ఆయనకి ఏం సమర్పించాలా? 3 రకాల కమలాలు సమర్పించాలి. ఒకటి శీలకమలము, హృదయ కమలము, తర్వాత సహస్రదళ కమల వికాసం. ఈ శీలకమలం, హృదయ కమలం సమర్పిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు అల్టిమేట్ ఫ్లవరింగ్ ఏంటి అంటే సహస్రదళ కమలం. అంటే 1000 రేకుల బంగారు కమలాన్ని ఆయన చరణాలకి సమర్పించినప్పుడు అక్కడ అది లాస్ట్ ఫ్లవరింగ్. ఇంకా తర్వాత నువ్వు ఇంకా సమర్పించేది ఏమి ఉండదు. దట్ ఈస్ ద లాస్ట్. దీన్ని అల్టిమేట్ ఫ్లవరింగ్ అంటారు. కాబట్టి భక్తి మార్గంలో ఉన్నవాళ్ళైనా, జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళైనా, ఏ మార్గంలో ఉండేవాళ్ళైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే అనవసరమైన భ్రమలు, అనవసరమైనటువంటి స్థితులలో మాయలో పడకుండా ఒక సత్యాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. నిజంగా మీరు భగవంతుడిని నమ్మితే, నిజంగా మీకు భగవంతుడు అంటే నమ్మకం ఉంటే, ఆయన ఎలా ఉంటాడో తెలీదు, అట్లీస్ట్ ఒక నమ్మకాలు అయితే ఉంటాయి కదా. నిజంగా ఆయన్ని నమ్మితే మాత్రం పక్కన ఆ చెట్టు నుంచి, ఈ చెట్టు నుంచి, వాళ్ళ నుంచి లాగి, వీళ్ళ నుంచి లాగి ఆయనకి ఏం పెడతామని ఆలోచించకండి. నా పర్సనల్గా నేనేం చేయగలను, నా లోపల నుంచి నేనేం అందించగలను, నా వైపు నుంచి నేనేం సమర్పించగలను అని చెప్పి ఆలోచించండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? భక్తి పేరు మీద అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. అవునా? ఇవన్నీ చేసి భగవంతుడికి కిరీటాలు చేపిస్తారు. అంటే వీళ్ళు చేసిన తప్పులలో భగవంతుడు కూడా వాటా ఇస్తారు. మళ్ళీ ఏమంటారు? భగవంతుడు ఏమన్నా బిజినెస్ మ్యానా? ఈజ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. అంటే నువ్వు చేసిన తప్పులలో వాటా ఇచ్చి భగవంతుడిగా పాపాత్ముడిని చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎట్లయిపోయిందంటే మనం ఎంత అవినీతి చేసినా, ఎంత మోసం చేసినా, ఎంత దాచుకున్నా భగవంతుడికి ఏదో ఒకటి చేపిస్తే ఆయన తృప్తి పడతాడు, నీకు మళ్ళీ ఇంకెక్కువ సంపాదిస్తాడు అని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఉండి ఆగమాగం బతుకుతున్నారు మనుషులు. కానీ అది తప్పు. ఒకవేళ నువ్వు ఎదుటి జీవిని బాధపెట్టి, హింసించి, లేదా వాళ్ళని దోచుకొని, అవినీతి చేసో, మోసం చేసో, లాక్కొని అన్నీ చేసినప్పుడు అది భగవంతుడికి సమర్పించబడదు. అది దయ్యానికి సమర్పించబడుతుంది. అది నిజంగా దేవతా విగ్రహం అయినా నీ దృష్టిలో అది దయ్యానికి సమర్పిస్తున్నావు. ఎందుకు అంటే అక్కడ దేవత లేడు కదా. నువ్వు ఎక్కడైతే అవినీతి చేసావు, అక్రమాలు చేసావు, మోసాలు చేసావో నీకు దేవత ఎందుకు కనబడుతుంది? దయ్యమే కనబడుతుంది అక్కడ. ఎందుకు అంటే నీ భావం కరెక్ట్గా లేదు, నీ జీవితం కరెక్ట్గా లేదు, నీ గుణాలు కరెక్ట్గా లేవు, నీ నడవడిక కరెక్ట్గా లేదు, నీ జీవిత విధానం కరెక్ట్గా లేదు. మరి పెద్ద పెద్ద విగ్రహాలు, కిరీటాలు చేపిస్తే ఏమొస్తుంది? ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ? ఇదంతా దొంగ భక్తులు అన్నట్టు వీళ్ళంతా. అంటే వీళ్ళు చేసిన తప్పుల్లో భగవంతుడు కూడా వాటా ఇస్తారు. ఇలాంటి వాళ్లతోనే ఈ కాలంలో ఆధునిక సమాజంలో ఆస్తికత్వం పేరు మీద ఏం జరుగుతోంది అంటే కోట్ల రూపాయలుగా దేవాలయాలు కడుతున్నారు, కోట్లు పెట్టి బంగారు విగ్రహాలు పెడుతున్నారు, కోట్లు పెట్టి కిరీటాలు కడుతున్నారు. ఈ డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, నిన్న మొన్న నీ చుట్టూ తిరిగినటువంటి వ్యక్తి, నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఓవర్ నైట్లో కోటీశ్వరుడు ఎట్లయ్యాడు? అసలు నిజంగా మనిషి కష్టపడితే ఎంత సంపాదిస్తాడు?
కష్టపడి ఎంత సంపాదిస్తాడు? మహా అంటే ఒక ఇల్లు ఉంటుంది, ఒక కారు ఉంటుంది, ఒక వాకిల్ ఉంటుంది, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. కానీ కోట్ల కోట్ల రూపాయలు రావు కదా. వీడికి కోట్ల కోట్ల రూపాయలు వస్తున్నాయంటే వీడు ఎంతమందిని ముంచాడో, ఎంతమంది కన్నీళ్ళకి కారణమయ్యాడో, ఎంతమందిని దోచుకున్నాడో. ఈ దోచుకునే వాటిట్లో మళ్ళీ పాపం వస్తుందో పుణ్యం వస్తుందో, మళ్ళీ దాన ధర్మాలు చేస్తాడు అహంకారంతో, మళ్ళీ దేవుళ్ళ కిరీటాలు చేపిస్తాడు. అంటే ఎట్లా అంటే 100 మందిని ఏడిపించి ఒకళ్ళకి దానం చేస్తాడు. ఈ 100 మంది ఉసురు తగలదా? ఇది పాపం కాదా? ఇక్కడ ప్రకృతి ఏం చూస్తుంది? మీరు అనుకునే భగవంతుడైనా ప్రకృతి అయినా దేవతలైనా ఏం చూస్తారు? ఏం చూస్తారంటే నువ్వు చేసే కర్మ చూడరు. అక్కడ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావని చూస్తారు, ఎంతమంది ముంచి తెచ్చావని చూస్తారు, ఎంతమంది కన్నీళ్ళకి కారణమయ్యావో చూస్తారు. దాన్ని బట్టి నీ కర్మ ఫలితం వస్తుంది. నువ్వెన్ని కిరీటాలు పెట్టినా నువ్వు ఈ పాపం అనుభవించాల్సిందే. ఇది ప్రకృతి నియమం. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ సత్యాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకొని మనుషులు మారితే అంత మంచిది. అందుకే ఇవాళ రేపు భక్తి అనేది వేలం వేరీ అయిపోయింది. భక్తి అనేది వ్యాపారం అయిపోయింది. తర్వాత భక్తి అనేది ఎట్లయిపోయిందంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా మనుషులని కోతుల్లాగా చేస్తుంది. అంటే ఇక్కడ పాపాలు చేస్తారు, అక్కడ గంగలో మునుగుతారు, పోయి పాపాలు పోతాయా? ఇక్కడ 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 అవినీతి చేస్తారు, పోయి మానసరోవరంలో మునుగుతారు. నిజంగా మనసు నిర్మలం అయిపోతుందా? ఎక్కడికి పోతుంది సమాజం? మనుషులు ఎక్కడికి పోతున్నారు? మీరు ఎక్కడ ఏ గంగలో మునగక్కర్లే, ఏ తీర్థయాత్రకు పోవక్కర్లే, ఏ దేవుణ్ణి మీరు పొగడక్కర్లేదు, అభిషేకించక్కర్లేదు. ఫస్ట్ మీ జీవితాన్ని మీరు సరి చేసుకోండి, మీ గుణాలను మీరు సరి చేసుకోండి, మీలో పరివర్తనను ఆహ్వానించండి, పాపాలు చేయడం బంద్ చేయండి. తర్వాత పుణ్యకార్యాలు చేయండి, అది కూడా అహంకారం లేకుండా చేయండి. తర్వాత నీ శరీరాన్ని శుద్ధి చేసుకో, మనసుని శుద్ధి చేసుకో, జీవితాన్ని శుద్ధి చేసుకో, ఇంద్రియాలను శుద్ధి చేసుకో. ఇవే నిజమైన పుష్పాలు, ఇదే నిజమైన బంగారం. బంగారం అంటే కిరీటాలు వజ్రాలు బంగారంతో చేసినవి కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు సహస్రదళ కమల వికాసం, ఇది ఈ బంగారం ఆయనకు సమర్పించాలి. అంతేగాని ఇవన్నీ కాదు. ఈ భౌతికమైన సంపద, ఈ భౌతికమైన స్థితులన్నీ ఆయన సృష్టించినవే. నువ్వు సమర్పించేది ఏంది? నువ్వు పుట్టుకతో పట్టుకొని వచ్చావా ఇవన్నీ కూడా? మళ్ళీ ఆయనకి ఇచ్చేది ఏంది? ఆయన సొమ్ము ఆయనకే పెడతావా? నువ్వేదో పెద్ద తయారు చేసినట్టు దాన్ని. నువ్వు బంగారాన్ని తయారు చేసావా? నువ్వు పూలను తయారు చేసావా? ఏం చేసావు? మళ్ళీ ఆయనకే పెడతావు. ఇవన్నీ కూడా మనం వచ్చేటప్పుడు తీసుకురాలే, పోయేటప్పుడు తీసుకుపోము. ఈ భౌతిక సంపద అంతా కూడా ఇది మనం పుట్టక ముందు ఉన్నాయి. మనం ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం. మన పుట్టక ముందు ఇదంతా ఉన్నాయి, ఆల్రెడీ రెడీ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇవి తీసి నువ్వు ఆయనకు పెట్టుడేంది? నీకు దమ్ము ఉంటే నీ వైపు నుంచి నువ్వేమి ఇస్తావా అది చూసుకో. నీ జీవితాన్ని ఇస్తావా? నీ గుణాలను ఇస్తావా? నీ ప్రవర్తనని ఇస్తావా? నీ జీవిత వికాసాన్ని ఇస్తావా? నీ చైతన్య వికాసంతో ముందుకెళ్తావా? సమాజానికి ఏమైనా చేస్తావా? చెయ్యి. కానీ ఎవరిని దాచుకొని దోచుకొని ముంచి కాదు. నీతిగా బతుకుతూ, శీలంతో బతుకుతూ, సత్యంతో బతుకుతూ ఏమన్నా సమర్పించు. అది భగవంతుడికి సమర్పించబడుతుంది. అంతేగాని పాపాలు చేసేసి ఏదో భగవంతుడికి వాటా ఇచ్చేసినట్టు కిరీటాలు పెడితే ఏం రాదు. ఈ పిచ్చి భక్తి, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు మానేయండి ఫస్ట్. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఎన్ని పాపాలు పెరుగుతున్నాయో అన్ని దేవాలయాలు కడుతున్నారు. ఊరికొక గుడి, ఇంటికొక గుడి. ఎందుకు ఇన్ని అవసరమా? ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? అంటే వీడు పాపాలు చేస్తాడు, గుడి కడతాడు, అయిపోయి పాప ప్రక్షాళన జరిగిపోయింది అక్కడ. అంటే ఎక్కడికి పోతుంది సమాజం? మనుషులు ఎక్కడికి పోతున్నారు? ప్రతి వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకు ఇది జరుగుతోందని చెప్పి. కాబట్టి నిజమైన భక్తిలోకి వెళ్ళాలన్నా, నిజమైన జ్ఞానంలోకి వెళ్ళాలన్నా, నిజమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించాలన్నా, శాంతితో, సుఖంతో, సౌభ్రాతృత్వంతో జీవించాలంటే, సంపదతో బ్రతకాలంటే మనకు కావాల్సింది, మన పురాతన కాలం నుంచి మన పెద్దవాళ్ళంతా చెప్తుంది ఒకటే, మహర్షులు కానీ, యోగులు కానీ, మేధావులు కానీ అందరు చెప్తుంది ఒకటే, ఏంటంటే నువ్వు సత్యంతో, ధర్మంతో, శీలంతో జీవించు. అన్నీ నీకు వాటంతట అవే వస్తాయి. ఎప్పుడైతే మనము సత్యంతో, ధర్మంతో, శీలంతో జీవిస్తామో ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది.
మనం దాని గురించి పరిగెత్తాల్సిన అవసరం లేదు. సంపద కోసం పరిగెత్తక్కర్లా, పదవుల కోసం పరిగెత్తక్కర్లేదు, దేనికోసం పరిగెత్తక్కర్లేదు. నువ్వు ఏ జీవితాన్నైతే జీవిస్తున్నావో దాన్ని సంపూర్ణంగా జీవించు. ఉన్న దాంట్లో ఆనందంగా జీవించు. తర్వాత ఏదైతే నీ దగ్గర ఉందో దాన్ని ఆస్వాదించి జీవించడం నేర్చుకో. నువ్వు ఇక చాలా పరిగెత్తావు జీవితంలో, ఇక కూర్చో. ఇక నువ్వు సెటిల్ అయిపోయి ఒక తపస్సులోనో, ఒక ధ్యానంలోనో, ఒక సంకల్పంలోనో కూర్చో. అప్పుడు నువ్వు దానికోసం పరిగెత్తడం కాదు, అదే నీ దగ్గరకు వచ్చేస్తాయి. ఏది కావాలంటే అది వస్తుంది. ఇది ఫస్ట్ ప్రతి మనిషి అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటూ ఎప్పుడైతే మనము ఈ అల్టిమేట్ ఫ్లవరింగ్ అంటే అంతిమ పుష్ప వికాసం కోసం మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మానవ జీవితం అనేది ఒక సంపూర్ణత్వానికి వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆధునిక సమాజంలో ప్రతి మనిషి కూడా డబ్బెంబడి పరిగెత్తున్నాడు, సంపద ఎంబడి పరిగెత్తున్నాడు, ఉద్యోగాలు ఎంబడి పరిగెత్తున్నాడు, పదవులు ఎంబడి పరిగెత్తున్నాడు, రాజకీయాలు ఎంబడబోతున్నారు. అంతా పరిగెత్తడమే. వీడి జీవితంలో సుఖం లేదు, శాంతి లేదు, ఏం లేదు. ఆఖరికి ఏదో సంపాదించాక ఇక సుఖపడదాం అనుకునేసరికి రోగాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ పరిగెత్తడంలో ఏం చేస్తున్నాడు? ఆరోగ్యం పోగొట్టుకుంటాడు, సరిగా నిద్రపోడు, సరిగా తినడు, ఆరోగ్యం అంతా వెళ్ళిపోతుంది. తీరా ఏమైనా తిందాం అనుకునేసరికి రోగాలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు సంపాదించిన డబ్బంతా హాస్పిటల్స్కి పెడతారు. ఈ రోగాలు తగ్గట్లేదు, హాస్పిటల్స్కి పెడుతూ మరి గుడి కట్టిస్తున్నా, బడి కట్టిస్తున్నా, రోగాలు తగ్గుతాయేమో గుడి బడి కట్టిస్తాడు. ఆఖరికి ఏం జరుగుతుంది? ఏది కట్టించినా అనారోగ్యమే. ఆ అనారోగ్యతను చచ్చిపోతున్నారు. అంటే ఆఖరికి వీళ్ళు పరిగెత్తి ఎక్కడ పడుతున్నారు? పోయి శ్మశానాల్లో పడుతున్నారు. కాబట్టి పరిగెత్తడం ఆపేయండి, కూర్చోవడం నేర్చుకోండి. ఏ స్థితిలో అయితే మీరు ఉన్నారో అక్కడ మీరు చేసే పని సంపూర్ణంగా చేయడం, ఏకాగ్రతతో చేయడం, తర్వాత ప్రతి స్థితిని ఆస్వాదించడం, ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించడం, సింపుల్ లివింగ్ స్టైల్ అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మనము పరిగెత్తకుండా ఆగిపోవడం స్టార్ట్ చేస్తామో, స్టిల్ అవ్వడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ప్రకృతి అన్నీ ఇస్తుంది. నువ్వు పరిగెత్తక్కర్లా. ఇప్పుడు నువ్వు పుట్టక ముందు నీకు తల్లిదండ్రులు ఎవరిచ్చారు? కుటుంబాన్ని ఎవరిచ్చారు? నువ్వు ఎంచుకొని వచ్చావా? తల్లి గర్భంలో నీకు పాలు నీళ్ళు ఎవరిచ్చారు? నీకు శ్వాసను ఎవరిచ్చారు? తర్వాత నీకు పుట్టగానే తల్లి దగ్గర పాలు ఎవరిచ్చారు? అంటే ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే, నువ్వు పుడుతున్నావు భూమి మీద అంటేనే నీకోసం అన్నీ అరేంజ్ చేసి పెట్టున్నాయి. నీ లైఫ్ స్టైల్ అంతా నువ్వేం చేయాలి, ఎలా ఉండాలి, నువ్వు ఎటు వెళ్ళాలి, ఏ జాబ్ చేయాలి, ఏం చేయాలి, ఆల్రెడీ ఇట్ ఈస్ డిజైన్డ్. దాన్ని బట్టి నీ లైఫ్ నడుస్తుంది. నువ్వెందుకు వ్యతిరేకంగా పోతున్నావు దానికి? నువ్వెందుకు ఏదో పరిగెత్తాలని చూస్తున్నావు? ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషిని నడిపించేటటువంటి శక్తులు ఉంటాయి. మనకి వాటి దృష్టిలో మనం ఉన్నాం, మన దృష్టిలో అవి లేకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. ఏంటి అంటే, వాటి దృష్టిలో మనం ఉన్నాం, మనకు అవి కనిపించకపోవచ్చు, కానీ నడిపిస్తాయి. ఏం నడిపిస్తాయి? ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, అవి నడిపిస్తాయి. ప్రకృతి ఉంది, అది నడిపిస్తుంది. అవునా? రకరకాల శక్తులు ఉన్నాయి, అవి నడిపిస్తాయి. నీ లోపల శక్తి ఉంది, అది నడిపిస్తుంది. నేను నడిపిస్తోంది కదా జీవితాన్ని. అది ఏం చెప్తోంది? బాబు మెల్లిగా నడువు, చూసుకొని నడువు, జాగృతిలో నడువు, చేసే పని సంపూర్ణంగా చేయి, పరిగెత్తకు అని చెప్తోంది. పరిగెత్తడం ఆపేయి. ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉండు, నీ దగ్గరికి అన్నీ వస్తాయి. నువ్వు పరిగెత్తకు, ఎందుకంటే ఆల్రెడీ నీ లైఫ్ అనేది డిజైన్ అయిపోయింది, దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి. దానికి వ్యతిరేకంగా నువ్వు కోరుకోకు, దాని వ్యతిరేక దశలో వెళ్ళొద్దు. ఇప్పుడు మనిషి ఎందుకు ప్రకృతికి దూరం అవుతున్నాడు తెలుసా మీకు? ప్రకృతికి వ్యతిరేక దశలో పోతున్నాడు. సకల జీవులన్నీ ఆనందంలో ఉన్నాయి, మనిషి ఒక్కడు దుఃఖంలో ఉన్నాడు. ఎందుకు అంటే ప్రకృతికి వ్యతిరేకంగా పోతున్నాడు, తన జీవితానికి వ్యతిరేకంగా పోతున్నాడు, ఏటికి ఎదురెత్తున్నాడు, అందుకే మునిగిపోతున్నాడు. జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోవాలే కానీ జీవితానికి ఎదురీదద్దు, ఎదురెత్తే మునిగిపోతారు. ఇది ప్రకృతి సత్యం. అది మీరు చూడండి, నదిలో వరద వస్తుంది, తుఫాన్ వస్తుంది, నువ్వు తుఫానుకి ఎదురెళ్ళావు అనుకో మునిగిపోతావు. ఆ వరద ప్రవాహం ఎటు తీసుకెళ్తే నువ్వు దాంతోపాటు తేలిగ్గా తేలిపోయావనుకో ఏదో ఒక ఒడ్డుకు చేరుతావు. కానీ ఆ ప్రవాహానికి ఎదురైతే ఏ ఒడ్డుకు చేరవు, నడి సముద్రంలో మునిగిపోతావు.
అందరి జీవితాలు ఇట్లాగే మునిగిపోతున్నాయి, ఆఖరికి చచ్చిపోతున్నారు. కాబట్టి పరిగెత్తడం ఆపేయండి, ప్రశాంతంగా ఆలోచించండి, చేసే పనిని 100% సక్సెస్ఫుల్గా చేయండి. ప్రకృతి తప్పకుండా మీ పనికి సహకరిస్తుంది. అన్నిటికంటే మూలం ఏంటంటే మీరు కరెక్ట్గా ఉండండి. ఇందాక నేను చెప్పినట్టు సత్యంతో, శీలంతో, ధర్మంతో, సత్ప్రవర్తనతో, తర్వాత నీతి నియమాలతో పర్ఫెక్ట్గా జీవించండి. అన్నీ వచ్చేస్తాయి, వెనక ముందు అన్నీ వచ్చేస్తాయి. దానికోసం ఆరాటపడద్దు, పోరాటాలు చేయొద్దు. మీరు ప్రశాంతంగా కూర్చోవడం అలవాటు చేసుకోండి, అన్నీ వచ్చేస్తాయి. ఇది ఎంతోమంది మహర్షులు, తర్వాత ఎంతోమంది ఋషులు, ఎంతోమంది మానవతామూర్తులు, ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళుగా ఎదిగిన వాళ్ళు, ఏ రంగంలో ఎదిగిన వాళ్ళైనా సరే వాళ్ళు పరిగెత్తలేదు. పరిగెత్తకుండా ఏం చేశారు? ఒక చోట ఉండి సాధించారు, సంకల్ప బలంతో సాధించారు. పరిగెత్తలేదు. మీరు కూడా పరిగెత్తకండి, నడవండి. పరుగులు ఆపేసి నడవడం నేర్చుకోండి. ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేయండి, జాగృతిలో వేయండి. అప్పుడు మీరు ఏ పని అనుకుంటే ఆ పని సక్సెస్ అవుతుంది. కాబట్టి జీవితంలో ఒక మనిషి యొక్క జీవిత వికాసం జరగాలంటే ఏం కావాలి? ఇంపార్టెంట్ స్టెప్స్ ఏం కావాలి? ఒకటి, పరుగులు ఆపేసి నడవడం నేర్చుకోవాలి. అంటే మానసికంగా పరిగెత్తద్దు, శారీరకంగా పరిగెత్తద్దు. తర్వాత మనము వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయాలంటే త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మణ. తర్వాత మన జీవిత విధానం ఎలా ఉండాలి? శీలంతో ఉండాలి, సత్ప్రవర్తనతో ఉండాలి, నీతి నియమాలతో ఉండాలి. తర్వాత ప్రకృతి సిద్ధంగా జీవించాలి. మనిషి తన స్వభావంతో తను జీవించాలి. మీకేమైనా దురలవాట్లు ఉంటే, దుర్వ్యసనాలు ఉంటే ఆపేయండి. ఎందుకంటే ఇది కూడా ఒక నెగిటివిటీని పెంచేస్తుంది మీ చుట్టూ. మానసికంగా ఉన్నా, శారీరకంగా ఉన్నా ఇవన్నిటినీ కూడా మనం వదిలేస్తూ అదే చెడునంతా వదిలేస్తూ రావాలి. మానసికంగా ఉన్న వదిలేయాలి, శారీరకంగా ఉన్న వదిలేయాలి, హృదయపరంగా, జీవితపరంగా ఏ చెడు ఉన్నా వదిలేయండి. మీరు పాజిటివిటీలోకి రండి, నెగిటివిటీని వదిలేయండి. అప్పుడు అన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఇదే జీవిత సత్యం. ఇదే ప్రతి మనిషి జీవితం వెనకాల ఉండేటటువంటి ఒక ఆంతరంగిక సత్యం. థ్యాంక్ యూ సో మచ్.